ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో జన్మం కలిగి పుట్టి పెరిగి అనేక హోదాల్లో పనిచేసి ఇవాళ ఢిల్లీ స్థాయిలో భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు జన్మించిన రాష్ట్రానికి గవర్నర్గా ఉండి ఆమె జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తకం చదవకముందే ఈ పుస్తకం యొక్క పేరు ఏదైతే పెట్టారో అది ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. అగ్ని సరస్సులో వికసించిన కమలం అంటే బాధల్లో, పోరాటాల మధ్య, కష్టాల కడలిలో తన మనోధైర్యం కోల్పోకుండా వికసించిన కమలం అనే అర్థం మనకి ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ఆత్మబలాన్ని, మనో నిబ్బరాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగినటువంటి ఒక అసాధారణ జీవన యాత్రకు ఈ పుస్తకం ఒక ఆలంబన. ఈ శీర్షిక గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క జీవిత సారాంశాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తుంది. మౌనంగా బాధను భరించి మహోన్నత శిఖరాలను అధిరోహించిన ఒక సాధారణ మహిళ అసాధారణంగా మారినటువంటి కథకు ఈ పేరు సంపూర్ణ న్యాయం చేస్తుంది. ఈ సందర్భంలో ఇటువంటి విలక్షణమైన గ్రంథాన్ని రచించినటువంటి మిత్రులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ప్రశంసిస్తున్నాను. ఒక ప్రముఖ రచయితగా, అనుభవజ్ఞుడైనటువంటి యొక్క రాజకీయ నాయకుడిగా, నిబద్ధత కలిగిన ఒక సామాజిక కార్యకర్తగా, అనేక మంది జీవిత చరిత్రలను తెలుగులో ఆవిష్కరించినటువంటి గ్రంథకర్తగా ఆయన ఈ పుస్తకాన్ని అతి శ్రద్ధతో, లోతైన అవగాహనతో, నిజాయితీతో రచించారు. ఇందులో కేవలం సంఘటనలను మాత్రమే ఉటంకించడం కాకుండా ఒక ప్రేరణాత్మక జీవన స్ఫూర్తిని ఆయన ఆవిష్కరించారు. ఇది తెలుగు సాహిత్యానికి ఒక విలువైన కానుక. ముఖ్యంగా జీవితంలో ఎదగాలని ఆశించే యువతకు, మహిళలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారి జీవితం నేటి తరంలో అత్యంత ప్రేరణాత్మకమైన ప్రయాణాల్లో ఒకటి. ఎందుకంటే ఇంతకు ముందే పెద్దలు చెప్పారు, ఆమె చిన్న కుగ్రామంలో జన్మించారు. ప్రత్యేకించి షెడ్యూల్డ్ తెగల సామాజిక వర్గంలో జన్మించారు, పేదరికంలో జన్మించారు. కాబట్టి పరిమిత వనరులు ఉంటాయి, అనేక సామాజిక అడ్డంకులు ఉంటాయి. కష్టాలతో కూడిన గిరిజన నేపథ్యం నుంచి ఎదిగి పరిస్థితులపై సంకల్పం ఎలా గెలుస్తుందో ఆమె జీవితం మనకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. చిన్ననాటి నుంచే ఆమె గ్రహించిన ఒకే ఒక సత్యం, అది ఏమిటంటే విద్యే గౌరవానికి, ఆత్మ నిర్భరతకు, మార్పుకు మార్గం అన్నది ఆమె యొక్క విశ్వాసం. విద్య ఉంటే అన్నీ కూడా మనం సాధించగలుగుతామనే ఒక
ఆత్మవిశ్వాసం ఆమెలో ఉంది. అదే విశ్వాసంతో అచంచలమైనటువంటి కృషితో ఆమె ప్రతి అడ్డంకిని దాటుతూ అనేక మందికి ఆశాకిరణంగా మారారు. ఆమె సాధించిన యొక్క ఉన్నత విద్య సాధన వ్యక్తిగత విజయంగా మాత్రమే కాకుండా ఎంతో కాలంగా అవకాశాల నుంచి దూరంగా ఉన్న తన సామాజిక వర్గానికి చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే అంతకుముందు ఆ యొక్క సామాజిక వర్గంలో చదువుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఈమె కాలేజీ దాకా వెళ్ళి చదువుకునే ఒక అవకాశం లభించింది. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో ఆమె ఎదిగారు. ధైర్యానికి నిబద్ధత తోడైతే ఎంతటి కష్టమైన సమస్యనైనా అధిగమించవచ్చని ఆమె జీవితం చెప్తుంది. ధైర్యానికి కరేజ్, నిబద్ధత, కమిట్మెంట్ తోడైతే ఎంతటి కష్టమైన సమస్యనైనా అధిగమించవచ్చని ఆమె జీవితం చెప్తుంది. ఆమె బాల్యం మనకు జీవితాన్ని ఎక్కడ ప్రారంభించామన్నది కాదు, ఎంత దూరం వెళ్ళామన్నదే ముఖ్యం అనే ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఆమె కళాశాలలో విద్య అయిపోయిన వెంటనే ఒక పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. అధ్యాపకురాలిగా పనిచేసే సమయంలోనే కొంతమంది పట్టణ ఎన్నికలు జరుగుతుంటే వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయాలని చెప్పి ఆమెను అభ్యర్థిగా నిర్ణయించారు. చాలా లోతుగా ఆలోచించి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించాలా లేక ప్రజా జీవితంలో కూడా ప్రవేశించాలా అనే మీమాంసకు లోనైనప్పటికీ చివరిగా ఆమె ప్రజా జీవితంలోకి రావాలని చెప్పి నిర్ణయం చేసుకొని కౌన్సిలర్గా ఎన్నికల్లో నిలబడి విజయాన్ని సాధించారు. కౌన్సిలర్గా ఉన్న సమయంలోనే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒరిస్సా రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. 1996లో అనుకుంటాను. ఆ ఎన్నికల్లో ఈమె యొక్క పనితీరు గమనించినటువంటి రాజకీయ పెద్దలు ఒరిస్సా శాసనసభకు ఎన్నికకు అభ్యర్థిగా నిలబెడితే మంచి అవకాశం లభిస్తుందని విశ్వసించి ఆమెను మీరు ఎమ్మెల్యేగా శాసనసభకు పోటీ చేయాలని చెప్పి ఆమెను రాయర్ రంగపూర్ అనేటువంటి ఒక శాసనసభ నియోజకవర్గం నుంచి నిలబెట్టారు. ఆమె వరుసగా 2 సార్లు అదే నియోజకవర్గం నుంచి శాసనసభకు ఒరిస్సా శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె చూపించిన యొక్క ప్రతిభ, ప్రజల పట్ల చూపించిన యొక్క ప్రేమ గుణం, సామాజిక సేవ పట్ల చూపించిన యొక్క ఆసక్తి ఆనాటి నవీన్ పట్నాయక్ గారి యొక్క ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆమె అధ్యాపకురాలుగా ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయురాలిగా ముఖ్యంగా బాలికల మనస్సుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. వారి కలలు సాకారం అవుతాయని వారికి నమ్మకం కలిగించారు. ఈ దశలో ఆమె జీవితంలో స్పష్టంగా కనిపించే విషయం, విద్యే శాశ్వతమైన శక్తి. అది వ్యక్తులను మాత్రమే కాదు, కుటుంబాలను, సమాజాలను కూడా మార్చగలిగే శక్తి విద్యకు ఉంది అనే యొక్క విశ్వాసాన్ని వారు కలిగించగలిగారు. ఇది పేదవారి కుటుంబంలోనే కాదు,
ప్రతి ఒక్క కుటుంబంలో కూడా విద్య ఇవాళ ఎంత మార్పుని తెస్తుందనేది ఆంధ్రప్రదేశ్లో మనందరికీ కళ్ళకు కట్టవచ్చినట్లు కనిపించే అంశం. ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి బాగా చదువుకొని ఇంజనీరింగో, మెడిసిన్, లేకపోతే మరొక రకమైనటువంటి కంప్యూటర్ పరిజ్ఞానము సంపాదించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ సేవలు అందిస్తూ అక్కడున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి అందులో ఎంతో కొంత మొత్తాన్ని తమ కుటుంబానికి, తమ తల్లిదండ్రులకు పంపించడం వలన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి గ్రామీణ అభివృద్ధి, ఇతర ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు